నవమ భావ విచారణ మనం జాతక పారిజాతంలో ఉన్నటువంటి అంశాలని ప్రస్తావన చేసుకుంటూ వస్తున్నాం. ప్రధానంగా జాతక పారిజాతాన్ని ఎదురుగా పెట్టుకుని మిగతా విషయాలు, మిగతా గ్రంథాలను కూడా తీసుకుని మనం శోధన చేస్తున్నాం. ఇక్కడ జ్యోతిష్ శాస్త్రంలో నవమ భావానికి చాలా విశేషమైనటువంటి స్థానం ఉంది. ఇంకా స్త్రీ జాతకాధ్యాయంలో నవమ స్థానానికి సంబంధించినటువంటి విశేషాన్ని చెప్పుకుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మనకి. ఏమిటిది అంటే నవమ భావ విచారణ చేసేటప్పుడు స్త్రీ జాతకాధ్యాయంలో ప్రత్యేకత ఏమిటి? 8 గ్రహాలు పాడైపోయినాయి, 11 స్థానాలు పాడైపోయినాయి. ఆడవాళ్ళ జాతకంలో నవమ స్థానం చాలా బాగుంది, నవమాధిపతి అయినటువంటి గ్రహం చాలా బాగున్నారు అన్నప్పుడు ఆ జాతకంలో ఎక్కడ ఏమీ తిరుగుండదట. ఇది గ్రంథస్థంగా మనకి బయటపడే అంశం. వివాహ పొందం చూసేప్పుడు ఏమండి అమ్మాయి కుటుంబ స్థానం బాలేదండి, అబ్బాయి కళ స్థానం బాలేదండి, ఇవన్నీ చెప్తుంటారు. కానీ ఆ భాగ్యభావం బాగుంది అంటే కనుక అమ్మాయి జాతకాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి, చాలా విశేష జాతకంగా. అలాంటివి కొన్ని ప్రాక్టికల్గా మీరు స్టడీ చేస్తే చాలా ఆశ్చర్యం వస్తుంది. వీటినన్నింటినీ కూడా గ్రంథస్థంగా మహర్షులు మనకి ఇంత చాలా జాగ్రత్తగా అందజేశారా అని తెలుస్తూ ఉంటుంది. ఎస్, మన మహర్షులు అందజేశారు, అందులో మొహమాటం లేదు. ఇక్కడ మన మహర్షులు అందజేసినటువంటి ఈ అంశాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే ఎన్నో విశేషాలు కూడా బయటకు వస్తాయి, ఇది ఖచ్చితం. అలాగే ఇంకా పురుషుడు అవ్వచ్చు, స్త్రీ అవ్వచ్చు, ఇద్దరి జాతకాలను కూడా భాగ్యభావం బాగుంది అంటే కనుక అన్ని భావాలు బాగున్నట్టే, ఇది ఖచ్చితమైన మాట. అందుకోసమే జాతక పారిజాతంలో సాధారణ నియమాలతో కూడిన సూత్రాలు చెప్తూ భాగ్యో యయాధిపత్యేన రంధ్రేషో న శుభప్రదః స ఏవ శుభ సంధాత లగ్నాధీశోపి చేత్ స్వయం అని చెప్పుకుంటూ వస్తాడు. భాగ్య స్థానానికి వ్యయస్థానం అయిన కారణంగా అష్టమాధిపతి అని సంబోధించిన దానికి పెద్దలు వ్యాఖ్యానాలు చేస్తూ అనేక రకాలైన వ్యాఖ్యానాలు చేసుకొచ్చారు. ఏమయ్యా, లగ్నానికి వ్యయం వ్యయస్థానం, ద్వితీయానికి వ్యయం లగ్నం, తృతీయానికి వ్యయం ద్వితీయం. ఒకవేళ ఆ భావానికి వ్యయభావం మంచిదని చెడుదని అనుకునే లోపల మంచివి ఉంటున్నాయి, చెడువి ఉంటున్నాయి. నువ్వు ప్రత్యేకం భాగ్యానికి వ్యయస్థానంగా అష్టమ స్థానాన్ని ఎందుకు తీసుకువెళ్ళి అక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నావు అనేటువంటి ప్రస్తావన తీసుకొచ్చిన సందర్భంలో అక్కడ మనకి కనబడేటువంటి అంశం ఏంటంటే భాగ్యస్థానం అనేది చాలా అవసరమైనటువంటి అంశం. ఈ భాగ్యభావం అనేది ప్రతి జాతకుడికి కూడా చాలా అవసరం. భాగ్యస్థానం బాగుంది అంటే కనుక వాడికి ఆయుర్భాగ్యం బాగుందయ్యా అంటారు, వాడికి సంతాన భాగ్యం బాగుందయ్యా అంటారు, వాడికి కళత్ర భాగ్యం బాగుందయ్యా అంటాడు, వాడి పితృభాగ్యం గొప్పదిరా అబ్బాయి అంటాడు. అలాగా ప్రతి భావానికి కూడా భాగ్యం అంటే నువ్వు అనుభవించే యోగం ఉంటేనే ఆ భావం బాగుపడుతుంది. అందువలన పరోక్షంగా ప్రతి భావానికి కూడా జీవం భాగ్యభావం. ఒకటికి డబ్బు బాగా ఉంటుంది, వాడు ఆ డబ్బుని పూర్తిగా ఎంజాయ్ చేయలేడు. వాడికి డబ్బు బీరువా నిండా ఉంది, వాడు ఎంజాయ్ చేయాలి అంటే కనుక వాడికి భాగ్యస్థానం డబ్బుతో భాగ్యభావానికి లింక్ అయ్యి ద్వితీయ స్థానానికి భాగ్యభావానికి సంబంధంగా ఉండి భాగ్యాధిపతి యొక్క చల్లటి చూపులో ఆ కుటుంబ స్థానం అంటే ధనస్థానం పెడితేనే వాడికి ఆ ధనాన్ని ఎంజాయ్ చేసే ఉంటుంది, లేకపోతే ఉండదు. వాడికి బంధువులు చాలామంది ఉంటారు, వాడు ఎవరితో మాట్లాడు, అంటే బంధు సౌఖ్యం లేదు. ఇక్కడ ఆ బంధుభాగ్యం కావాలి అంటే మళ్ళీ భాగ్యస్థానం బాగుండాలి. అలాగా ప్రతి విషయంలోనూ ప్రతి అంశంలోనూ కూడా ఈ యొక్క భాగ్యం, ప్రతి భావానికి కూడా భాగ్యభావం బాగుంటేనే ఆ మనిషి బాగుండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇందాక పదం వాడాను ఆయుర్భాగ్యం అని. అంతే, కుటుంబ భాగ్యం, ఆయుర్భాగ్యం అన్నిటికీ కూడా భాగ్యాలు, వాహన సౌఖ్యం, అదే సౌఖ్యం భాగ్యం. ఇలాగా భాగ్యస్థానం అనేది మొత్తం అన్ని జాతకాలను కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక భాగ్యాధిపతి బాగుంటే కనుక మిగతా జాతకం యోగాల్ని మారిపోతాయి అనేటువంటిది ఉత్తమ కోణం అంటారు దాన్ని, నవమ స్థానాన్ని. ఆ స్థానానికి అంత విశేషం చెప్పుకుంటూ వచ్చాడు. విశేషమైన రాజయోగాల్లో కూడా నివసేతాం యత్యయేన తావుభౌ ధర్మకర్మణో ఏకత్ర అన్యత్రోవాపి వసే చేత్ యోగకారకం అని చెప్పేసి ఆ నవమాధిపతితో ముడిపెట్టుకుని విశేషమైన రాజయోగాన్ని కూడా చెప్పుకుంటూ వస్తాడు. అసలు ఆడవాళ్ళ జాతకంలో కేవలం ఒక్క భాగ్యస్థానం బాగుంది అంటేనే అన్ని భావాలు బాగున్నట్టే. 11 భావాలు పాడైపోయినా చూడక్కర్లేదు అబ్బాయి, ఆ అమ్మాయి జాతకంలో భాగ్యభావం బాగుంది కాబట్టి తీసుకో ఫస్ట్ ప్రయారిటీ, నువ్వు అసలు ఏమి చూడక్కడా ముందుకు వెళ్ళిపో అంటాడు.
మిగతా భావాలని బాగుండి భాగ్యాధిపతి ఒక్కడు కనుక బాగుండకపోతే చాలా కుటుంబాల్లో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. డబ్బు ఉంటుంది, సుఖం ఉండదు. ఫ్యామిలీ ఉంటుంది, వాడు ఎవడో మెకానికల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సంతానం ఉండి ఉపయోగం ఉండదు. అలాగా ప్రతి విషయానికి కూడా ఇంట్లో భోజనం సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి, వీడు భోజనం చేయలేడు. ఇలాంటి దౌర్భాగ్యపు లక్షణాలను కూడా భాగ్యస్థానం బాగున్నప్పుడే వస్తూ ఉంటాయి. కాబట్టి భాగ్యస్థానం కనుక బాగుంది అంటే జాతకంలో అన్ని యోగాలు బాగున్నట్టే అటువంటి శోధన చాలా అవసరంగా చేయాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఇక వాటిని మనం పురస్కరించుకునే ముందుకు వెళ్ళేటప్పుడు అసలు నవమస్థానం ఏం చెప్పింది, నవమస్థానంతో ముడిపడి ఏ ఫలితాలు ఉన్నాయి, ఏ భావాలు ఉన్నాయి అనేటువంటి అంశాన్ని మనం ఒకసారి కనుక ప్రస్తావన తీసుకొస్తే ఇక్కడ కొన్ని విశేషాలు కనబడతాయి. దానం, మరి ధర్మం, తీర్థయాత్రలు ఎప్పుడు చేయాలి, తర్వాత సేవ చేయడం, తపస్సు చేసుకోవడం, గురువులు అంటే భక్తి కలిగి ఉండడం, ఆచారంగా ఉండడం, చిత్తశుద్ధి కలిగి ఉండడం, దేవతారాధన చేయడం, విద్య నేర్చుకోవడం వలన వచ్చినటువంటి గౌరవం పొందడం, అలాగే ప్రయాణాలు, భాగ్యం, నీతి, పరాక్రమం, మంచి కథలు, యాత్ర, అభిషేకం, సంతృప్తి, సజ్జన సాంగత్యం, శుభకార్యాలు, పితరార్జన, కుమారులు, కుమార్తెలు, అష్టైశ్వర్యాలు, ఏనుగులు, గుర్రాలు, ఎద్దులు, వాటి ప్రదేశాలు, పట్టాభిషేక మందిరం, వేద ధర్మాన్ని నెలకొల్పడం, వైదిక క్రతువులు, ధనం దాచడం, ఇట్లాంటివన్నీ కూడా మరి నవమస్థానంతో ముడిపడి చెప్పుకోవాల్సిన అంశాలు. బాగుందండి. ఇన్ని అంశాలు మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీకు వీటితో ఆధారం చేసుకుని ఫలితాలు జాతకానికి ఎలా ముడిపడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం శోధన చేసుకుంటూ వెళ్దాం. ఇక్కడ ఆర్యాతంలో ప్రారంభిస్తూనే భాగ్య ప్రభావ గురుధర్మ తపశుభాని సంచిత ఏన్నవమదేవ పురోహితాభ్యాం భాగ్యేష దేవ సచివౌ శుభవర్గయాతౌ భాగ్యే శుభగ్రహయుతే సముపైతి భాగ్యం. మొట్టమొదట మరొక మాక్షం చెప్పింది వెళ్దాం. సర్వే త్రికోణ నేతరో గ్రహా శుభప్లప్రదా అని చెప్పేసి జాతకంలో మొట్టమొదటి వాక్యం. కోణాధిపతులు అందరూ కూడా మంచివాళ్ళేనండి. 1, 5, 9 స్థానాలు కోణ స్థానాలని సంబంధంగా ఉంటాయి. 9వ అధిపతి ఉత్తమ కోణాధిపతి, ఈయన చాలా ఇంకా విశేషణ ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది జాతచంద్రులో ఉంది. దాన్ని ప్రారంభం పెట్టుకుని భాగ్యం, ప్రభావం, గురువు, ధర్మం, తపస్సు, శుభం అటువంటివన్నీ కూడా 9వ స్థానంతో ఉండి ఆ తర్వాత బృహస్పతి వాళ్ళని కూడా విచారించండి అయ్యా అని చెప్పేసి సంచితయే నవమదేవ పురోహితాభ్యాం, నవమ స్థానాన్ని దేవపురోహితుడైనటువంటి బృహస్పతి యొక్క సంచారాన్ని బేస్ చేసుకుని చెప్పండి. భాగ్యేష దేవ సచివౌ శుభవర్గయాతో, భాగ్యాధిపతి గురువు ఇద్దరు కూడా శుభవర్గుల్లో కనుక ఉంటే మరి భాగ్యం అధికమవుతుంది. భాగ్యేష శుభగ్రహయుతే సముపైతి భాగ్యం, భాగ్యాధిపతి కనుక శుభగ్రహ సంయుతంలో కనుక ఉంటే అక్కడ మరి భాగ్యభావం బాగుంటుందని చెప్పేసి చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇక్కడ సహజంగా భాగ్య ప్రభావం జాతకంలో బలంగా ఉంటేనే మిగతా అన్ని భావాల ద్వారా వచ్చే ఫలితాలను ఎంజాయ్ చేయగలడు అనేది ఇందాక నేను విడిగా మాటలు చెప్పాను. బట్ మీరు ఒక్కసారి వెనక్కి మొత్తం తిప్పి చూడండి. ఈ 8 భావాలు మనం శోధనలో భాగ్యాధిపతి ప్రభావాన్ని మనం బాగా ఎక్కువగా చూసాం. అంటే మిగతా భావాల యొక్క ప్రభావం మన జాతకానికి అందాలి అంటే కనుక భాగ్యాధిపతి కూడా ఉత్తమమైనటువంటి ఫలితాలు ఇచ్చే స్థితిలో ఉంటేనే అయ్యేట్టుగా అవకాశాలు మనకి కనబడుతున్నాయి. లేకపోతే లేదు అనేది ప్రత్యక్షంగా మనకు నిదర్శనం అయింది వెనకాల. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ దీన్ని అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్ళాల్సినటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అంటే చూసుకుంటూ వెళ్తే పాపారి నీచ రవిలుప్తకర సభోగ భాగ్యస్థిత యది యశోధన ధర్మహీనా పాపోపితుంగ జన నిజమిత్రగృహోపగశ్చేత్ భాగ్యేదు భాగ్యఫలద సతతం నరాణం. పాపగ్రహాలు శత్రునీచ 3 గ్రహాలను అంటే ఈ పాపగ్రహాలైనటువంటివి శత్రుగ్రహాలైనటువంటివి ఆ స్థితిరీత్యా నీచం పొందేటువంటివి అక్కడికి వచ్చి అస్తంగత్వం పొందేటువంటివి ఇట్లాంటి గ్రహాలు కనుక భాగ్యస్థానంలో ఉంటే, ఏదో భాగ్యస్థానం ఒకవేళ మకరమైంది అక్కడ గురువు ఉన్నాడు, మరి నీచగ్రహం ఉన్నట్టు లెక్క. అలాగా నా పాపగ్రహాలు అనేసరికి ఇక్కడ ఆధిపత్యరీత్యా 6, 8, 12 స్థానాధిపతులు మరి వెంటనే దీంట్లో నైసర్గికంగా చూస్తే కుజ, శని, రాహు, కేతు వీళ్ళు కనుక వెళ్ళి అక్కడ 4వ ఇంట్లో 9వ ఇంట్లో కనుక ఉంటే అప్పుడు ఈ యొక్క మనుషులు అందరూ కూడా యశోధన ధర్మాలు లేనటువంటి వ్యక్తులుగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. అందుకోసమే ఇక్కడ
మిగతా స్థానాలు బలంగా ఉన్నప్పటికీ కూడా భాగ్యస్థానం బలంగా లేకపోతే అనే మాట మొట్టమొదటి వదిలిపెట్టాను. అలా ఉండి మిగతావన్నీ కూడా బలంగా ఉన్నవాళ్ళు వర్కులు చేస్తూ ఉంటారు, ఫలితాలు రావు. ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటారు, ఏవి సక్సెస్ అవ్వవు. వాటి మూలంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. కాబట్టి భాగ్యస్థానంలో కనుక పాపగ్రహాలు ఉంటే ఆ గ్రహాలు ఉచ్చ మిత్ర స్వక్షేత్ర గతులే కనుక అంటే భాగ్యఫలం అధికంగా ఉండే అవకాశం. అంటే ఉచ్చగ్రహం ఉంటే అధికం అవుతుంది, అలాగే మిత్రగ్రహం ఉంటే అధికం అవుతుంది, స్వక్షేత్ర గ్రహం ఉంటే కూడా ఆ భాగ్యస్థానం బాగా అభివృద్ధిలో వచ్చే అవకాశం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. సౌమ్యస్వామియుతే క్షితే నవమభం భాగ్యప్రదం ప్రాణినాం తద్రాశీష సమేత రాశిరమణో భాగ్యస్య కర్తా భవేత్ భాగ్యేష పరిచాయకో పర్యాచకో భవతి తత్పత్ప్రభేశ్వరో బోధకః తుంగం స్వర్క్షగృహోపగాయది చిరం భాగ్యం ప్రకుర్వంతి తే. భాగ్యస్థానం మరి సౌమ్య గ్రహాల యొక్క దృక్ సంబంధం కానీ యోగ సంబంధం కానీ కలిగి ఉంటే మరి ఆ భాగ్యభావం ఏదో విధంగా బాగుపడే అవకాశం వస్తుంది. భాగ్యాధిపతి ఉన్నటువంటి రాశినాథుడు భాగ్యానికి కర్త అవుతూ ఉంటాడు. ఇక్కడ ఇది ఒక పెద్ద ముఖ్యమైనటువంటి సూత్రం. భాగ్యాధిపతి ఉన్నటువంటి రాశి యొక్క నాథకుడు భాగ్యానికి కర్త అవుతున్నాడు. మళ్ళీ ఇక్కడ కేపీ గారి సూత్రం కనబడుతుందా మీకు? ఇది మీరు బాగా అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఏమిటయ్యా ఇట్లా చెప్పారు ఈయన అని అనుకుంటే అవదు. దీని మీద మళ్ళీ మీరు దృష్టి పెట్టాలి. పెడితే కనుక దీంట్లో పాయింట్ బయటకు వస్తుంది. సౌమ్యస్వామియుతే క్షితే నవభం భాగ్యప్రదం ప్రాణినాం అని చెప్పేసి చెప్పాడు. అయిపోయిన తర్వాత తద్రాశీష సమేత రాశి రమణో భాగ్యస్య కర్త భవేత్ అని మంచి మాట. ఇది కేపీ సూత్రం ఉండడం పరాశర సిస్టంలో ఉంది. భాగ్యాధిపతి తద్రాశీష అన్నాడు. ఇక్కడ భాగ్యభావ విచారణ చేస్తున్నాం మనం. తతు రాశీష అంటే భాగ్యాధిపతి సమేత రాశరమణో, భాగ్యాధిపతి ఉన్నటువంటి రాశినాథుడు ఎవరైతే ఉంటాడో భాగ్యస్య కర్త భవేత్. ఏంటండి మనం భాగ్యభావాన్ని ఇక్కడ వర్కౌట్ చేస్తుంటే ఈ భాగ్యాధిపతి వెళ్ళి ఉన్నటువంటి రాశినాథుడు భాగ్యభావానికి కర్త అవుతున్నాడు అన్నాడు అంటే ఇది కేపీ సిస్టంలోకి వెళ్ళి చూడండి, దీని రిలేషన్ కనబడుతుంది. అలాగే పరాశర మతంలో ఉన్నటువంటి సూత్రాలను కొన్నిటిని సూక్ష్మంగా బుద్ధి కుశలతతో కేపీ గారు రీసెర్చ్ చేసి దాన్ని స్టెల్లార్ ఆస్ట్రాలజీగా తీసుకుని వెళ్ళాడని చెప్పడానికి ఎక్కడా కూడా మనకి వేరే ఆలోచన అక్కర్లా. మనకి భాగ్యాధిపతి వెళ్ళి అక్కడ ఉన్న వరకు కర్త అవుతున్నాడు. భాగ్యేష భాగ్యాధిపతి పర్యాచక, భాగ్యాధిపతిని పర్యాచకుడు అంటారు. ఈ పదాలు గుర్తుపెట్టుకున్న తర్వాత వరుస క్రమంలో డైరెక్ట్గా పదం వాడినప్పుడు మళ్ళీ మనం చెప్పక్కల. పర్యాచకుడు అంటే భాగ్యేశుడు, భాగ్యాధిపతి. భవతి తత్పుత్రకేశ్వరో బోధక, భాగ్యానికి పంచమాధిపతి ఎవరైతే ఉన్నాడో ఆయన జన్మలగ్నాధిపతి, అతను పరిబోధకుడుగా ఉంటాడు. వాళ్ళిద్దరూ కూడా ఉచ్చక్షేత్రంలో మిత్రక్షేత్రంలో స్వక్షేత్రంలో కనుక ఉంటే చిరకాలం విశేషంగా భాగ్యాన్ని కలిగిస్తారు అని చెప్పేసి విశేషంగా చెప్పుకుని వచ్చాడు. అంటే ఇక్కడ లగ్నాధిపతి భాగ్యాధిపతి బలంగా ఉంటే కనుక మనం తీసుకున్నటువంటి ప్రతి అంశం కూడా బాగా లాభదాయకమైన ఫలితాలను ఇచ్చే అవకాశాలని చూపిస్తుందయ్యా అనేటువంటి అంశాన్ని ప్రస్తావన చేసుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఇది భాగ్యస్థానం విచారణలో ఇంకా అనేకమైన అంశాలు చెప్పుకుంటూ వచ్చాడు. వాటిని అన్నింటినీ కూడా మరుసటి రోజు మనం ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.